ఎన్నిసార్లు ట్రై చేశాను, మల్టిపుల్ టైమ్స్. వాడు ఎవడో కానీ నాకైతే చాలా హెడేక్ ఇచ్చాడు. గూగుల్ అథెంటికేటర్ యాప్ ఉంటే కనుక నాకు పని అయ్యేది. ఇఫ్ ఇన్ కేస్ మీ ఛానల్ ఈ రోజు హ్యాక్ అయితే మీరు 9 months వరకు దాని ఛానల్ రిటర్న్ తీసుకోగలరు. ఒక్క సింగిల్ రూపాయి కూడా నేను ఖర్చు చేయలేదన్నమాట ఈ బ్యాక్ తీసుకురావడానికి. నా స్ట్రాటజీ ఏంటో మీకు చెప్తాను ఇప్పుడు. హలో సూల్ బ్రోస్, ఈ వీడియో షూట్ చేయడానికి కారణం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. అంటే ఇది ఒక పెద్ద కథలా ఉందన్నమాట. యాక్చువల్ గా నేను ఆఫీస్ కని చెప్పి స్టార్ట్ అయ్యాను. 10 to 15 minutes లో నాకు అంటే నా 2-step వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది చేంజ్ చేసి, ఫోన్ నంబర్ చేంజ్ చేసి, మెయిల్ చేంజ్ చేసి, ఇవన్నీ హ్యాకర్ అనేవాడు చాలా స్ట్రాంగ్ గా వాడి మెయిల్స్ వాడి నంబర్ రీప్లేస్ చేసేసుకున్నాడు అనమాట. సో మన అకౌంట్ కి యాక్సెస్ లేకుండా పోయింది, జీమెయిల్ అకౌంట్ పోయింది, మొత్తం పోయినాయి. సో దాని నుంచి ఇన్స్టా కూడా వాడు ఎఫెక్ట్ చేసి ఇన్స్టాలో కూడా చాలా మందికి ఫేక్ మెసేజ్లు అయితే పెట్టాడు క్రిప్టో గురించి. అయితే నాకు చాలా మెసేజ్లు వచ్చాయన్నమాట. బ్రో నువ్వేంటి బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నావా ఏంటి అని చెప్పేసి. ఐ వాజ్ చాలా బాధపడ్డాను. వెంటనే రిటర్న్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇన్స్టాకి ఏదైతే ఆ జీమెయిల్ అకౌంట్ యాడ్ అయి ఉందో ఆ జీమెయిల్ డిస్కనెక్ట్ చేశాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇన్స్టా తోటి ఏదైతే జీమెయిల్ అకౌంట్ కనెక్టెడ్ ఉంటుందో అది కనుక హ్యాక్ అయితే అది డిటాచ్ చేయండి. ఆ లింక్ నుంచి తీసేస్తే ఇన్స్టా అనేది సేఫ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ నేను తీసుకున్నది నా హ్యాక్ అయిన తర్వాత. సో దాని తర్వాత 1 month గ్యాప్ అయితే వచ్చింది. మీరు చూడొచ్చు 1 month గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో చాలా మంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు యూట్యూబ్ ఛానల్ కోసం. చాలా థ్యాంక్స్ అందరికి. టెక్ ఛానల్స్ లో కొంతమంది ఉంటారనమాట, యూట్యూబ్ ఛానల్స్ ని రివైవ్ చేసి ఇస్తారనమాట. బేసిక్ గా ఎవరు సర్వీసెస్ ని ఫ్రీగా ఇవ్వరు కదా. సో అదే కొలాటరల్ గా చార్జ్ చేస్తారని చెప్పేసి నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. ఆ చార్జ్ చేసేది కూడా నేను చాలా హై ప్రైస్ అనిపించింది నాకు. అంటే మానిటైజేషన్ అవ్వని ఛానల్ కి 25,000 చార్జ్ అని విన్నాను నేను. అంటే నాకు ఏ కాన్ఫిడెన్స్ ఉందంటే నేను ఇఫ్ ఇన్ కేస్ ఈ ఛానల్ పోయినా సరే నేను రీబిల్డ్ చేసుకోగలను కొత్త ఛానల్. అంటే నా ఆడియన్స్ అనే వాళ్ళు అంత లాయల్, నేను ఒక వాల్యూని యాడ్ చేస్తాను మన ఇండస్ట్రీకి అని చెప్పేసి నాకు మైండ్ లో ఎప్పుడు ఉంది. అదే కాన్ఫిడెన్స్ తో నేను ఆ హ్యాక్డ్ ఛానల్ ని నేను ఎలా బ్యాక్ తీసుకొచ్చాను, సింగిల్ రూపాయి కూడా నేను ఖర్చు చేయలేదన్నమాట ఈ బ్యాక్ తీసుకురావడానికి. నా స్ట్రాటజీ ఏంటో మీకు చెప్తాను ఇప్పుడు. నాకు గూగుల్లో ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. ఆ గూగుల్ ఫ్రెండ్స్ ని అడిగాను, వాళ్ళు ఆల్సో పాపం ట్రై చేశారు. బట్ ఆ రోజు అవ్వలేదన్నమాట. ఏ రోజు అయితే నా ఛానల్ హ్యాక్ అయిందో ఆ రోజు గురించి మాట్లాడుతున్నాను. సో ఆ రోజు నేను రియల్లీ చెప్తున్నాను, చాట్ జీపీటీ చాలా యూజ్ అయింది నాకు. ఎలా చేయాలి ఏం చేయాలని చూస్తే ఒక 4 ways అనేది అది ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. అందులో వన్ ఆఫ్ ద వే ట్విట్టర్ లో పోస్ట్ చేయడం. ఇది బెస్ట్ వే అని నేను చెప్తాను. ఎందుకంటే నాకు ఇది చాలా ఉపయోగపడింది. దాని ద్వారానే నేను నా ఛానల్ ని రికవర్ చేసుకోగలిగాను. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను. నా ఛానల్లో ఆ హ్యాకర్ 2-3 వీడియోస్ కూడా అప్లోడ్ చేశాడు. రష్యన్ లాంగ్వేజ్ లో ఉంది, ఏ లాంగ్వేజ్ లో ఉందో బెట్టింగ్ ప్రమోట్ చేస్తూ చేశాడు. ఐ డోంట్ నో, నేను చాలా అప్సెట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా 5 days 10 days అయితే. ఇలా కాదు వేరే వాళ్ళ ట్రై చేద్దాం అని చెప్పేసి ట్విట్టర్ లో యూట్యూబ్ టీమ్ కి నేను క్లియర్ గా రాసి ప్రాంప్ట్ చేసి పోస్ట్ చేశాను. విత్ ఇన్ 5 hours లో నాకు యూట్యూబ్ టీమ్ నుంచి రిప్లై అయితే వచ్చింది. హ్యాక్డ్ ఈమెయిల్ ఏదైతే ఉందో దానికి కాకుండా రికవరీ ఈమెయిల్ అడిగారు అనమాట. రికవరీ ఫామ్ ఒకటి ఫిల్ చేయమన్నారు. ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్ అవుతామని చెప్పేసి మెయిల్ అయితే వచ్చింది నాకు. వాళ్ళు 48 hours టైం లిమిట్ అయితే ఇచ్చారు ఫామ్ ఫిల్ చేయడానికి. ఫస్ట్ థింగ్ 48 hours ఉంది నాకు. మల్టిపుల్ టైమ్స్ సబ్మిట్ కూడా చేయకూడదంట. చిన్న ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో ఉండకూడదు. వాళ్ళు ఫిజికల్ గా ఒక యూట్యూబ్ టీమ్ పర్సన్ కేస్ ని వెరిఫై చేస్తారనమాట. దీని తర్వాత ఛాన్సెస్ అనేవి మనకి హైలో ఉన్నాయి మనం రికవరీ చేసుకోవడానికి. సో ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా మొత్తం గ్యాదర్ చేసి డేటాని వాళ్ళు ఏదైతే డేటా అడిగారో నీట్ గా ఫిల్ చేశాను అనమాట నేను. సో ఫస్ట్ నన్ను రికవరీ మెయిల్ అడిగారు, తర్వాత రికవరీ ఫోన్ నంబర్ కూడా అడిగారు. అండ్ హ్యాక్ ఏ టైమ్ లో అయ్యింది అది ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. కాంటెస్ట్ లాగా రాయాలన్నమాట ఏ టైం కి హ్యాక్ అయింది అని చెప్పేసి. వైపీపీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ గనక మీకు యాక్టివ్ లో ఉంటే ఐడి ఉంటుంది అనమాట. సో నాకైతే ఐడి అనేది గుర్తులేదు, ఎన్ఏ అని పెట్టేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ అప్లోడ్ చేసిన వీడియో ఒక URL కూడా అడుగుతుంది. సబ్మిట్ చేసిన విత్ ఇన్ 5 to 8 hours లో నాకు అఫీషియల్ యూట్యూబ్ టీమ్ నుంచి నాకైతే మెయిల్ వచ్చింది. రికవరీ మెయిల్ ఏదైతే నేను ఇచ్చానో ఆ మెయిల్ కి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్ అని చెప్పేసి ఒక మెయిల్ అయితే రాశారు నాకు. అండ్ వాళ్ళు వెరిఫై చేసి 5 hours తర్వాత ఇంకో మెయిల్ అయితే వచ్చింది నాకు. సో ఇంకో మెయిల్ ఏమొచ్చిందంటే మీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ అకౌంట్ ని మేము టెంపరరీ బ్లాక్ చేస్తున్నాము, ఎందుకంటే సేఫ్టీ పర్పస్ కోసం. హ్యాక్ అయిందని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు ఒక లింక్ ఇచ్చారనమాట. ఆ లింక్ త్రూ వెళ్ళి పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాను. నేనైతే లిటరల్లీ ఆ మెసేజ్ చూసిన వెంటనే చేంజ్ పాస్వర్డ్ కౌంటే లేదు నాకైతే. ఎన్నిసార్లు ఫర్గెట్ పాస్వర్డ్, నెక్స్ట్ స్టెప్ అని కొడుతూ వెళ్ళాను. ఎన్నిసార్లు ట్రై చేశాను, మల్టిపుల్ టైమ్స్. వాడు ఎవడో కానీ నాకైతే చాలా హెడేక్ ఇచ్చాడు. బట్ యూట్యూబ్ టీమ్
ట్విట్టర్ ద్వారా అప్రోచ్ అయితే నాకు చాలా హెల్ప్ చేసింది గైస్. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్. ఇఫ్ ఇన్ కేస్ మీ ఛానల్ ఈ రోజు హ్యాక్ అయితే మీరు 9 months వరకు దాని ఛానల్ ని రిటర్న్ తీసుకోగలరు. సో 9 months వరకు మీకు ఛాన్స్ ఉంది. మీరు టెన్షన్ పడొద్దు ఈ ఛానల్ ఎక్కడ పోయిద్దు అని చెప్పేసి డబ్బులు అయితే ఎవరికి స్పెండ్ చేయొద్దు. అండ్ నా సజెషన్ ఏంటంటే మీ పాస్వర్డ్ వీలైనంత స్ట్రాంగ్ గా పెట్టుకోండి. చాలా మంది అంటే నేను కామన్ మిస్టేక్ ఒక పేరు పెట్టేసి స్టార్టింగ్ లో దాని తర్వాత 4 నంబర్లు పెట్టేశాను. దట్స్ ఎ మిస్టేక్. క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నంబర్స్ కాంబో ఉండాలన్నమాట. 4 కాంబో పక్క పక్కనే రావద్దు అనమాట. క్లమ్జీగా ఇచ్చేయండి పాస్వర్డ్ అనేది. ఒక సిస్టమ్ లో సేవ్ చేసుకున్నట్టుగా పెట్టుకోండి. కావాలంటే పాస్వర్డ్ అనేది టఫ్ ఉండాలి. ట్రై అనదర్ వే నొక్కు వెళ్తే చివరి పార్ట్ కి వెళ్తుంది అనమాట. చివరి పార్ట్ లో గూగుల్ అథెంటికేటర్ యాప్ ఉంటే కనుక నాకు పని అయ్యేది. బట్ ఆ టైంలో నాకు గూగుల్ అథెంటికేటర్ యాప్ లేదు. గూగుల్ అథెంటికేటర్ యాప్ అటాచ్ చేశాను అనమాట మన మెయిల్ కి. ఇప్పుడైతే స్ట్రాంగ్ స్టెప్స్, స్ట్రాంగ్ సిస్టమ్ అయితే మెయింటైన్ చేశాను. నెక్స్ట్ హ్యాక్ అయ్యే పొజిషన్ అయితే లేదు. మీరు కూడా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి మీ ఛానల్ కి. వన్స్ అగైన్ మన ఫాలోవర్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇఫ్ ఇన్ కేస్ మీది కనుక ఇప్పుడు హ్యాక్ అయి ఉంది, మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవ్రీ యూట్యూబర్ కి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.